పక్క రావాలి తీసుకో లాక్కో టెంపుల్ ఫోటో లేదు ఫ్యామిలీ ఫోటో ఫోటో మీరు సరే అండి అవంతా అనవసరం ನಾನು ಆಟೋ ఉండదు ఇప్పుడు తీసుకోండి అవును మేడం చాలాసేపు వెయిట్ చేయండి సారీ అంటే గట్ట మేడం పనిష్మెంట్ ఉంటుంది కష్టపడండి అన్న నమస్కారం తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఆ స్వామివారిని వేడుకోవటం జరిగింది. అందరికీ కూడా తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వెంకటేశ్వర స్వామి దర్శనం తీసుకొని మనస్ఫూర్తిగా ఆశీర్వదించు తండ్రి అని కోరుకొని బయటకు వచ్చిన వెంటనే మీరు గెలిచినందుకు మీకు ప్రత్యేక శుభాకాంక్షలు, సంక్రాంతి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అంతటితోనే కాకుండా గతంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు మంచిగా స్నేహభావంగా కలిసిన పరిస్థితి. ఈరోజు విడిపోయిన మన తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ప్రత్యేకంగా ఉమ్మడి రాష్ట్రంలో భాగమైన ఆ రోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని
వాళ్ళు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని, అభివృద్ధి జరగాలని, శ్రీనివాసుడు వాళ్ళందరికీ కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఈ ప్రజానికానికి కూడా, మీ అందరికి కూడా, సిబ్బందికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీనివాసుడి ఆశీస్సులతోని తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబాన్ని ఓడించి కాంగ్రెస్ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. మేమందరం కూడా స్వామివారి ఆశీస్సులతోని ప్రజల దగ్గరికి వెళ్ళాం. స్వామి మనస్ఫూర్తిగా ఆశీర్వదించుండు, మా ఇందిరమ్మ రాజ్యాన్ని ఇచ్చిండు. కాబట్టి నిన్ను ఇవాళ మొక్కుబడి ఇచ్చాం, స్వామిని మనస్ఫూర్తిగా దర్శించుకున్నాం. రాష్ట్రాల ప్రజలు మంచిగా ఉండాలి, అభివృద్ధి జరగాలని కోరుకున్నాం. కాబట్టి స్వామి ఆయురారోగ్యంతో ఉండాలని చెప్పేసి నేను, నా కుటుంబం, మా అనుచరులు అందరితో కూడా వచ్చి స్వామివారి సన్నిధికి వచ్చి ముడుపులు ఇచ్చాం. మనస్ఫూర్తిగా స్వామి గారిని కంటి నిండా చూసుకొని తిరుగు ప్రయాణం పెట్టాం. ఫోటో వేసుకో. జగన్ ఓకే ఓకే. సో సంక్రాంతి రోజు తిరుమలకు వచ్చి దర్శనం భాగ్యం కలగజేసిన ఆ దేవుడికి కూడా కృతజ్ఞతలు వ్యక్తపరుస్తూ, సో తప్పకుండా ఈ సంవత్సరం బాగా వర్షాలు పడి పంటలు పండి ప్రజలందరూ కూడా సుఖంగా సవ్యంగా సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. 2024 ఈ సాధారణ ఎన్నికలు వస్తున్నాయి. సో దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి గట్టిగా ప్రార్థన చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. నమస్కారం. మీ రవీంద్రనాథ్ రెడ్డి.